వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన నాని గారు నటిస్తున్న ప్యారడైజ్ గ్లిమ్స్ అయితే రానే వచ్చేసింది. గ్లిమ్స్ మాత్రం ఒక వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు మన నాని గారిని చూసుకుంటే కనుక చాలా న్యాచురల్గా, మంచి కామెడీగా, మంచి ఎంటర్టైనర్గా అయితే ఉన్నారు. ఇప్పుడు మాత్రం చాలా వైలెంట్గా కనిపించాడు ఇందులో మాత్రం. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ ఈ గ్లిమ్స్ గురించి ఏం చెప్తారు? అసలు నాని గారిని చాలా డిఫరెంట్గా చూపించారు. అందులో వర్డ్స్ కూడా చాలా కొంచెం ఒక రేంజ్లో ఉన్నాయి. ఇంతకీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది ఎవరు అనేది కూడా చాలా ట్విస్ట్గా ఉంది. ఇంతకీ అసలు ఈ గ్లిమ్స్ గురించి ఏమంటారు? ద ప్యారడైజ్. సో ప్యారడైజ్ అంటే మనకు తెలుసు ఒక భూతల స్వర్గం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ టీజర్ చూస్తే, మనకి చిన్న టీజర్ చూస్తే అసలు ఆ ప్యారడైజ్ అనే దానికి పూర్తి కాంట్రాస్ట్గా అక్కడ వాతావరణం అంతా కనిపిస్తుంది. ఏవో మనకి మురికివాడలు అంటాం కదా, అట్లాంటివి. బాంబేలో ధారావి అని చెప్పేసి ఒక మురికివాడ లాంటిది ప్రాంతం ఉంది. అలాంటిది చూస్తే ఇది మొత్తం ఒక మురికివాడలో జరిగేటువంటి కథలాగా మనకు అనిపిస్తూ ఉంది. నాని అసలు ఆయన గెటప్పే వేరే లెవెల్లో ఉంది. అంటే అసలు నానిని ఇలా కూడా చూడొచ్చా మనం అనేటట్లుగా ఆయన గెటప్, ఆ జడలు అల్లినటువంటి జుట్టు, షర్టు లేకుండా అంటే టాప్లెస్గా ఒక ప్యాంట్ మీద ఒక గన్ను పట్టుకొని, అది AK-47 గన్ను పట్టుకొని అతను కనిపిస్తూ ఉండటం. అంటే ఇదే ఈ సినిమా డైరెక్టరు శ్రీకాంత్ ఓదిల. ఇదే డైరెక్టర్ దసరా అనే సినిమాతోటి నానిని ఇంకో వేరే లెవెల్లో ఆల్రెడీ చూపించాడు. గతంలో అతను కొంచెం మాస్ ఫిలిమ్స్ చేసినప్పటికీ కూడా, నేను లోకల్ లాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా వైలెన్స్ మిక్స్ అయినటువంటి ఒక రగ్గుడు స్టోరీ చేయటం మాత్రం దసరాయే ఫస్ట్ టైం చేశాడు నాని. సో ఆ సినిమా అప్పటికి అది బిగ్గెస్ట్ గ్రాస్ ఆయన కెరీర్లో. సో అలా ఆ దసరా మూవీలో ఆయన చూపించినటువంటి, పైగా అందులో ఆయన క్యారెక్టర్ కూడా మనకు తెలుసు. తను ప్రేమించినటువంటి అమ్మాయిని తన స్నేహితుడు కూడా ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అతను చచ్చిపోతాడు. ఆ అమ్మాయికి ఇతను ఒక సేవియర్ లాగా ఉంటాడు, రక్షకుడిలాగా. చివరికి ఆ అమ్మాయిని తను ఓన్ చేసుకుంటాడు. ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో కూడా మనం దసరాలో చూసాం ఆయన్ని. సో ఇప్పుడు చూస్తే ఇది వచ్చే సంవత్సరం అంటే 2026లో 3వ నెలలో, అంటే మార్చి 26వ తేదీ, 26/3/26 ఆ డేట్కి వస్తుందని కూడా అనౌన్స్ చేశారు. ఇంకా 1 year పైనే ఉంది. అయినప్పటికీ కూడా అంటే ముందే ప్రిపరేషన్ అనమాట. మనకి ఎలా కనిపించబోతున్నాడు ఈ ప్యారడైజ్ అనే సినిమాలో నాని అనేది ఒక చిన్న, మీరు అన్నట్టు ఒక శాంపిల్ గ్లిమ్స్ అనమాట. ఒక దృశ్యమాలికతోటి మనకి చూపించేశారు. అందులో కథానాయకుడిని అంటే నాని చేసిన క్యారెక్టర్ని అతని తల్లే పరిచయం చేస్తుంది మనకి ఈ గ్లిమ్స్లో. సో అందులో ఆమె శ్రీకాంత్ ఓదిల క్యారెక్టరైజేషన్ అంటే మామూలుగా మనకి చందమామ అంటే తెల్లని, ఎవరన్నా ఒక కలర్ గురించి గొప్పగా చెప్పుకుంటే తెలుపు గురించి చెప్తూ ఉంటారు, అదే గొప్పగా చెప్తూ ఉంటారు. చీకటిని ఒక నెగిటివ్ ఫోర్స్ లాగా చెప్పడం అనేది మనకి ఇప్పటిదాకా అలవాటైంది. కానీ చీకటి కూడా హీరోనే, చీకటి కూడా ఒక హీరో లాంటిదే అని అతి కొద్ది మంది మాత్రమే చెప్పగలుగుతారు. అలా ఆమె చెప్పడం పరిచయం చేయటమే. చరిత్రలో అందరూ చిలకలు పావురాలు గురించి రాసిండ్రు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయం కలిగి రాయలే. గిది కడుపు మండిన కాకుల కథ, జమానాకెలియే నడిచే శవాల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ, ఒక దగడొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు, థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి, గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ, నా కొడుకు నాయకుడైన కథ, నీ అమ్మ అని ఆమె ముగిస్తుంది. అంటే ఒక తల్లి, ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అని తను చెప్పేసింది. తను ఒక ప్రాస్టిట్యూట్, తన కొడుకు కథ, తన కొడుకు నాయకుడైనటువంటి కథ. అంటే మామూలుగా మనకు వేశ్యవాడలు, వేశ్యవాటికలు అని చెప్పేసి ఉండేవి, ఇదివరకు ఎక్కువగా ఉండేవి. మనకు తెలుసు ముంబై రెడ్ లైట్ ఏరియాల గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అలాంటివి.
రెడ్ లైట్ ఏరియాస్, కొన్ని చోట్ల భోగం వీధులు అనేవి కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళని వాళ్ళు సపరేట్గా చూస్తూ ఉంటారు. మిగతా జనాల్లో వేరుగా చూసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవటానికి, మిగతా వాళ్ళలో సమానంగా కలవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి మనుషుల గురించి ఇప్పుడు ఈ సినిమాలో శ్రీకాంత్ ఓదెల మనకు చెప్పబోతూ ఉన్నాడు. సో మామూలుగా కాకుల్ని అంటే మనం దూరంగా పెట్టేస్తాం, తోలుతాం కాకుల్ని, అవి మనకి ఒక అపశకునంలాగా భావిస్తాం. కాకులు అని కనుక కనిపిస్తే ఏదో మనకి నష్టం జరిగిపోతుంది అనేటువంటి అభిప్రాయం మామూలుగా సమాజంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఆ కాకులు తల్వార్లు పడితే ఎలా ఉంటాయి. సో వాటి చేత అంటే అక్కడ ఉండే జనాలు, అక్కడ కాకులు అంటే మనకి సంకేతకంగా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉండే మనుషులే కాకులు లాంటి వాళ్ళు, అంటే ఒక దూరంగా విసిరేయబడ్డ వాళ్ళు. కాకులు మన ఇంటికి వస్తే మనం రానివ్వం కదా, పిచ్చుకుని రానిస్తాం, పావురాన్ని రానిస్తాం, చిలకని రానిస్తాం, ముచ్చటపడతాం. కానీ కాకు వస్తే తోలుతాం. సో అలాంటి వాళ్ళని వాళ్ళకి తర్వాళ్ళు పట్టించి వాళ్ళ చేత, సో వాళ్ళకు ఒక నాయకుడై ఒక తిరగబడ్డటువంటి ఒక కుర్రాడు ఎవరు అంటే తను ఒక వేశ్య కొడుకు. తన భాషలో చెప్పింది ఆమె. ఎవరు ఆమె చెప్తుంది, ఎవరు ఆ క్యారెక్టర్ చేశారు అంటే చాలా మందికి డౌట్. సోనాలి కులకర్ణి అనే ఆమె ఆ క్యారెక్టర్ చేస్తున్నారు అని ఆ గ్లిమ్స్లో ఉన్నటువంటి మనం ఆ వివరాలు కనుక ఎవరు ఇందులో క్యాస్టింగ్ కనుక చూస్తే 2 పేర్లు కనిపించాయి. ఒకటి నాని పేరు, ఇంకోటి సోనాలి కులకర్ణి. సోనాలి కులకర్ణి మరాఠీ నటి, మరాఠీలో చాలా పేరు పొందినటువంటి పాపులర్ నటి. ఆమెకి ఇప్పుడు నడి వయసులో ఉన్నటువంటి, ఒకప్పుడు చాలా ఫేమస్ ఆమె. ఈ పాపులర్ కమర్షియల్ సినిమాల్లో కాకుండా ప్యారలల్ సినిమాలని వచ్చాయి, ఆర్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. ఆ ఆర్ట్ ఫిలిమ్స్లో ఎక్కువగా నటించినటువంటి తార ఆమె సోనాలి కులకర్ణి. మొట్టమొదటిసారి అంటే హిందీలో కూడా చాలా సినిమాలు చేసింది, గుజరాత్లో చేసింది, వేరే భాషలో చేసింది ఆమె. కానీ ఇప్పటివరకు తెలుగులో ఆమె చేయలే. ఫస్ట్ టైం సోనాలి కులకర్ణి గారిని శ్రీకాంత్ ఓదెల తెలుగుకు పట్టుకొస్తున్నాడు, మన ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ఆమె నిజంగానే చాలా అద్భుతమైన నటి. మరి ఆమె చేత ఆమె వాయిస్సా లేకపోతే ఎవరైనా డబ్బింగ్ చెప్పించారా? ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి కథగా మనకి మాండలికం బట్టి, ఆ యాసను బట్టి మనకు అర్థమవుతుంది. తెలంగాణ భాషలో మాట్లాడుతుంది ఆమె, రూరల్ భాషలో మాట్లాడుతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ రోల్లో అటు నాని అటు సోనాలి కులకర్ణి కనిపించబోతున్నారు, మనకు అర్థమవుతూ ఉంది. సో దసరా సినిమాకి ఎవరైతే మ్యూజిక్ ఇచ్చారో మళ్ళీ అదే అనిరుద్ధ్ రవిచందర్. సో ఈ సినిమాకి మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తూ ఉంటే తెలిసిపోతా ఉంది. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నా కానీ, ఆ ఎలివేషన్స్ చూసుకున్నా, జీకే విష్ణు 1 minute గ్లిమ్స్ అయినా సరే ఒక అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, మళ్ళీ మొట్టమొదటిసారి నాని గారిని డిఫరెంట్ యాంగిల్లో అంటే మనకి దసరా అనేది నార్మల్ గా మనం కొన్ని మూవీస్లలో చూసాము అంటే ఇలా యాంగిల్లో, అండ్ అదే విధంగా మనకి ఇప్పుడు హిట్ 3లో కూడా. సో అంటే రాను రాను నాని గారు న్యాచురల్ స్టార్ నాని గారు సో ఇలా వైలెంట్ గా మారిపోతున్నారు, వైలెంట్ స్టార్ గా మారిపోతున్నాడు. అంతేనా? అవును, అదే కనబడుతుంది. అంటే మీరు అన్నట్టు అదే ఆ విజువల్స్ చూస్తుంటే కూడా అసలు టాప్ నాచ్ అనిపిస్తా ఉంది. వర్క్ కూడా లాగానే ఉంది. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్, అతను హైలీ టాలెంటెడ్ టెక్నీషియన్. అతను ఈ సినిమాకి చేస్తున్నాడు. అందరూ కూడా, నవీన్ నూలి ఎడిటర్, అతను నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి, అట్లా అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరూ కూడా చాలా హైలీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇంకా నానికి మాత్రం నేను అనుకోవడం ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తాడు అంటే, కత్తికి అంటే చాలా పదునైన కత్తి, అది కొంచెం అటు ఇటు కూడా కాకూడదు. ఇంకో రకంగా నెగిటివ్గా అయిందంటే వేరే రకంగా చాలా దెబ్బ కొట్టేస్తుంది. అలాంటి ఒక కత్తి మీద సాము అంటాం కదా, అలాంటి క్యారెక్టర్ని నాని చేత శ్రీకాంత్ ఓదెల చేస్తున్నాడు అని మనకి దీంతో అర్థమవుతా ఉంది. బట్ హోప్ ఎక్కువగా చూస్తే 99% ఈ సినిమా నానిని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే సినిమాగానే అనిపిస్తూ ఉంది. SLV సినిమాస్ అనే బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి, సో తను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా అంటే ఈ చిన్న గ్లిమ్స్ తోటి ఆ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ అని రగల్చగలిగారు నాని కానీ మొత్తం టీం అంతా కూడా, శ్రీకాంత్ ఓదెల కానీ మొత్తం టీం అంతా కూడా. అసలు ఏం చేస్తున్నాడు నాని,
ఎలా కనిపించబోతాడు, ఏంది అసలు మొత్తం ఇంత ట్రాన్స్ఫర్మేషనా అని కనిపిస్తున్నాడు. పైగా కండలు కనిపిస్తూ ఉన్నాయి, అతను బ్యాక్ నుంచి మనకు చూపిస్తూ ఉంటే చాలా బాగుంది. దానికోసం ఇప్పుడు దాకా ఎప్పుడు కష్టపడినంతగా మరి కష్టపడినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఫిజికల్గా కూడా మరి ఇంత వైలెంట్గా మరి మారుతూ ఉన్నాడు. ఈ మార్పుతోటి అతను మేబీ తన టార్గెట్ బయటికి చెప్పకపోయినా కానీ ఇప్పుడు దాకా టైర్ 2 హీరో కానీ స్టార్ కానీ అతను పరిగణిస్తూ వస్తున్నారు. అందరూ కూడా టైర్ 1 స్టార్గా మారటానికి అతను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే దసరా అందులో భాగంగా చూడాలి. ఇప్పుడు హిట్ 3 కూడా అందులో భాగంగా చూడాలి. అందులో కూడా చాలా వైలెన్స్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇదైతే ఇంకో లెవెల్ అనిపిస్తుంది, వేరే లెవెల్ అనిపిస్తూ ఉంది. ఈ చూస్తూ ఉంటే ఒక ధగడ్ వస్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి అలాంటి వాడు ఎలాంటి అంటే ఒక విప్లవం తీసుకొచ్చేవాడు, ఒక నిజంగానే సమాజంలో అంటే తన సమాజానికి తను నాయకుడు అవుతాడు. అతని సమాజాన్ని అతని జాతిని వెలివేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఒక నైట్ మేర్ ఇతను. సో మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఇంకేం వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు తల్లి పాత్రధారి మనకు తెలిసారు, అసలు హీరోయిన్ ఎవరు, ఇంకా మిగతా క్యారెక్టర్లు ఎవరు చేయబోతున్నారు, అసలు షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే విషయాలు ఒక్కొక్క విషయం తెలిసే కొద్దీ ఈ సినిమా మీద హైప్ కూడా మరింత పెరుగుతూ వస్తుంది ఖచ్చితంగా. ఎన్ని లాంగ్వేజెస్లో వస్తుంది సార్? మేము ఖచ్చితంగా దీన్ని చూస్తామంటే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా రిలీజ్ సినిమాగానే మనకు కనిపిస్తూ ఉంది. నో డౌట్ నాకైతే నాని మరో స్థాయికి ఈ సినిమాతోటి వెళతాడు ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయాన్ని నమ్మకాన్ని ఈ టీజర్ అయితే కల్పిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.